హాయ్ అండి. ఇప్పుడు మనం క్రిస్టల్ బీడ్స్ తోటి ఒక నెక్ సెట్ తయారు చేసుకుందాం. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీటికి నేను ఆరెంజ్ కలర్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి గుట్ట పూసలు. ఇవి రింగ్స్. ఒక హుక్స్ తీసుకున్నాను చైన్ కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే కట్టరు. ఇది వచ్చేసి నోస్ ప్లేయర్ కట్టు తీగ తీసుకున్నాను. ఫస్ట్ కట్టు తీగనే కొంచెం కట్ చేసుకుందాం. దీన్ని ఒక రౌండ్ చుట్టుకుంటే మనకి ఇంటూ షేప్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ కట్టు తీగ బాగా సన్నగా ఉంటుందండి ఇది, అందుకని చూపించడం కొంచెం కష్టమవుతుంది. ఈ లైటింగ్కి కనిపించడం లేదు సరిగా వీడియోలో. మనం కావాల్సినంత హోల్ చేసుకోవచ్చు. లాగితే కొంచెం హోల్ చిన్నది అవుతుంది. ఇట్లా అంటే వస్తుంది. నేను దీనికి హుక్స్ వేసుకుంటున్నాను ఫస్ట్. హుక్స్ వేసేసుకున్నాక దీన్ని ఒకసారి చుట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి బీడ్ ఎక్కించుకుందాం. ఇప్పుడు ఇంకొక సైడ్ పట్టుకొని ఇలా ప్లేయర్ తోటి మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని, ఈ రౌండ్ని మనం ప్లేయర్తో గట్టిగా పట్టుకొని మనం కట్టు తీగని ఒక 2-3 టైమ్స్ చుట్టేసుకుంటే టైట్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న కట్టు అని కట్ చేసేసుకుందాం. మీకు వీడియోలో ఇది కట్టు తీగ చుట్టడం క్లారిటీగా కనిపించకపోతే నా ఛానల్లో కట్టు తీగతో జ్యువెలరీ మేకింగ్ అని ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఇది కట్టు తీగ సన్నగా ఉండడం వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించడం లేదు. అదైతే కొంచెం లావు తీగతో ఉంటుంది, అందుకని బాగా కనిపిస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇట్లా ఒత్తేసుకుంటే సరిపోతుంది ప్లేయర్ తోటి. ఇందా చేసిన దాన్ని దీంట్లో ఎక్కించేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. నేను మీకు ఇలా ఒక 4-5 వేస్ చూపిస్తాను, తర్వాత మళ్ళీ చూపిస్తాను. మీకు అర్థమవుతుందని స్లోగా చేస్తున్నాను.
ఇవి హుక్స్కి అటు సైడు ఇటు సైడు రెండు కూడా 16 వచ్చేలా చేసుకున్నాను నేను ఫస్ట్. హుక్స్కి ఇందాక 16 వేసాను కదా, అట్లాగే ఇటు సైడ్ హుక్స్కి కూడా 16 వేస్తున్నాను. ఇటు సైడ్ హుక్స్కి కూడా కనెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హుక్స్కి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా మనకి 16 వచ్చాయి క్రిస్టల్స్. దీని తర్వాత మిడిల్లో ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు కట్టుతీగ తీసుకొని ఒక సైడ్ క్లోజ్ చేసేసుకొని ఇంకొక బీడ్ వేసుకొని ఇంకొక సైడ్ కూడా 2 క్లోజ్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ క్లోజ్ చేసేసాను. ఇలాంటివి నేను కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలాగా ఒక్కొక్క క్రిస్టల్కి 2 సైడ్స్ కూడా మనం క్లోజ్ చేసేసి పెట్టుకోవాలి. ఇవ్వండి చూడండి, నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నా. మనకి ఇవి మిడిల్లో ఒక 11 అవసరం అవుతాయి. ఇప్పుడు నేను ఒక రింగ్ని తీసుకుంటున్నా. ఈ రింగ్ని ఓపెన్ చేసి
దీంట్లోకి ఫస్ట్ 3 గుడ్డ పూసలు వేయాలి. వేసేసినాక చైన్ ఉంది కదా, చైన్కి కనెక్ట్ చేసింది అది ఒక సైడ్ వేయాలి. ఇది ఒకటి పొడుగు ఉంది, అందుకని తీసేసి మళ్ళీ ఇంకొకటి వేసుకుంటున్నాను సేమ్ సైజు ఉండేలాగా. ఓకే, ఇప్పుడు 3 సేమ్ సైజులో ఉన్నాయి. దీనికి ఈ లింక్ని కనెక్ట్ చేద్దాం. ఇంకో సైడ్ వచ్చేసి మనం ఇందా చేసుకున్నాం కదా, 2 సైడ్స్ క్లోజ్ చేసుకొని ఒక క్రిస్టల్ బీడ్స్ని ఒకటి వేస్తే వాళ్ళి ఇవి వేసి ప్లేయర్ తోటి మనం గట్టిగా నొక్కేసుకుందాం ఈ రింగ్ని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రింగ్ని తీసుకొని దానికి వేయాలి. 3 గుడ్డ పూసలు వేసి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఇంకొకటి క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి క్లోజ్ చేసినవి. ఇందాక లింక్ని ఒక సైడ్, ఇప్పుడు ఇంకొక క్రిస్టల్ బీడ్ ఉంది కదా దాన్ని ఇట్లా ఇంకొక సైడ్ వేసేసి క్లోజ్ చేసేసుకుందాం. ప్లేయర్ తోటి గట్టిగా ఒత్తేసుకుంటే రింగ్ క్లోజ్ అవుతుంది. మనకి ఇట్లా ఫామ్ అవుతుంది. ఇలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 11 టైమ్స్ ఇట్లా గుట్టు పూసలతోటి వేసుకుంటూ వెళ్ళాలి మిడిల్లో. నేను ఇట్లా మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. మనకి కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.